కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ఐనవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో మందుబాబులు వీరంగం ఎక్స్ట్రాలు చేశారు. ఆలయంలోకి చొరబడిన ఇద్దరు తాగుబోతులు ప్రధాన ద్వారాలు మూసివేశారు. ఇక దీంతో భక్తులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డును నెట్టేశారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రైటికా కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ఐనవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. ఆలయంలోకి చొరపడి తాగుబోతులు వీరంగం సృష్టించి అలాగే సెక్యూరిటీ గార్డును కూడా నెట్టేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది భక్తులు విశ్వసిస్తూ ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. వారి భద్రత కూడా ఆలయ అధికారులు పోలీసుల మీద ఉంటుంది. కానీ మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇద్దరు మందుబాబులు పట్టపగలే నిన్న ఇది ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజువల్స్ లో చూడొచ్చు, చాలా మంది చుట్టూ జనం ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ కూడా ఇద్దరు మందుబాబులు మద్యం మత్తులో వచ్చి ఆలయ పరిసర ప్రాంతాల్లో వీరంగం సృష్టించారు. తొలుత ఎవరైతే ఈ ఆలయంలో భక్తులు సమర్పించేటువంటి కొబ్బరి ఉంటుందో ఆ కొబ్బరి చెక్కలను తీసుకెళ్లేందుకు పాడుకున్నటువంటి వ్యక్తి ఆటోలో వచ్చి వాటిని తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో తొలుత అతని మీద దాడి చేశారు. ఆ తర్వాత అనంతరం ఆలయం లోపలికి వెళ్లి తలుపు మూసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు ఆలయకు సంబంధించినటువంటి సిబ్బందితో గొడవ దిగారు. ఆ సమయంలో కొంతమంది భక్తులు ఆలయం లోపల ఉండిపోయారు. వారికి ఏం జరుగుతుందో తెలియక కొంతమంది భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భం కనిపించింది. ఆలయం లోపల కూడా వీళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ బూతులాడుతూ కూడా తిడుతున్నటువంటి సందర్భం కనిపించింది. దీంతో ఒక్కసారిగా భక్తులు కూడా అవాక్కయ్యి భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భం కనిపించింది. ఇదే సమయంలో పోలీసులకు విషయం తెలియడంతో ఇద్దరి మీద ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. వాస్తవానికి ఇందులో రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరిని తప్పించేందుకు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కేసు లేకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ కూడా ఇదే ఆలయంలో అంటే 2025లో కూడా జనవరి మొదటి రోజులోనే ఇలా అన్నప్రసాదం కేంద్రం వద్ద కొంతమంది మందుబాబులు హంగామా చేశారు. మళ్ళీ ఎలాంటి ఘటన ఇక్కడ పునరావృతమైంది కాబట్టి భవిష్యత్తులో భక్తులకు ఇబ్బంది లేకుండా, ఆలయ ప్రతిష్టకు ఇబ్బంది లేకుండా ఇలాంటి వాటిని ఖండించి చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్ గణేష్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.